హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం లవ్ అండ్ శుక్లా అనే హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్ లో శుక్లా అనే ఒక ఆటో డ్రైవర్ ని చూపించడం జరుగుతుంది. శుక్లా తన ఆటోలో మొబైల్ చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒక వ్యక్తి శుక్లా ఆటోలోకి వెళ్లి నన్ను అర్జెంటుగా సియోన్ కి తీసుకుని వెళ్ళమని చెప్తాడు. దానితో శుక్లా అక్కడ ఇప్పుడు చాలా రద్దీగా ఉంటుంది, రావడం కుదరదని చెప్తాడు. అయితే ఆ వ్యక్తి నా తల్లికి ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా మందులు కొనాలి, కావాలంటే నీకు రిటర్న్ డబ్బులు కూడా చెల్లిస్తాను అని చెప్తాడు. అందుకని శుక్లా వ్యక్తి తల్లికి హెల్త్ బాగాలేదన్న జాలితో అక్కడికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. తర్వాత శుక్లా వ్యక్తిని ఒక అపార్ట్మెంట్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అయితే ఆ వ్యక్తిని 2 నిమిషాల్లో నా తల్లికి మందులిచ్చి వస్తాను అని ఆ అపార్ట్మెంటులోకి వెళ్తాడు. శుక్లా వ్యక్తి కోసం చాలాసేపు ఎదురు చూసి పక్కనే ఉన్న ఒక హోటల్లో టీ తాగడానికి వెళ్తాడు. ఆ హోటల్లో ఉన్న ఒక వ్యక్తి, నువ్వు ఇందాక తీసుకొచ్చిన వ్యక్తి చాలా మోసగాడు, అతను రోజూ తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు అని చాలా మంది ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతూ ఉంటాడని చెప్తాడు. దానితో శుక్లా వాడి మాటలు నమ్మి నేను మోసపోయాను అని చాలా ఫీల్ అవుతాడు. ఆ రోజు రాత్రి శుక్లా తన ఫ్రెండ్స్ తో క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడు శుక్లా తన ఫ్రెండ్స్ తో మా అమ్మ నాకు ఒక పెళ్లి సంబంధం చూసింది, రేపే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్తాడు. దానితో శుక్లా ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని కష్టాలే అని లేనిపోనివన్నీ చెప్పి శుక్లాని చాలా భయపెడతారు. అయితే శుక్లా ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు కావడంతో తన తల్లి ఆడవాళ్లను చూడకూడదు అని, ఆడవాళ్లను గౌరవించాలి అని చాలా పద్ధతిగా పెంచింది. అందుకని శుక్లా ఫ్రెండ్స్ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా చూసుకోలేవని ఎగతాళి చేస్తారు. దానితో శుక్లా నాకు అన్ని తెలుసు, నా భార్యని చాలా సంతోషంగా చూసుకుంటాను అని చెప్తాడు. నెక్స్ట్ రోజు శుక్లా లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే లక్ష్మి చాలా అందంగా ఉంటుంది. అందుకని శుక్లా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ లక్ష్మిని అలానే చూస్తూ ఉంటారు. దానితో శుక్లా వాళ్ళమ్మ అందరినీ అక్కడి నుండి పంపిస్తుంది. తర్వాత లక్ష్మిని తాగడానికి నీళ్లు తీసుకుని రమ్మని చెప్తుంది. అప్పుడు శుక్లాకి చాలా కోపం వస్తుంది. అందుకని శుక్లా వాళ్ళమ్మతో లక్ష్మి వచ్చింది ఇప్పుడే కదా, తనకి గ్లాస్ ఎక్కడ ఉందో నీళ్లు ఎక్కడ ఉన్నాయో ఎలా తెలుస్తుందని అంటాడు. దానితో శుక్లా వాళ్ళమ్మ, అవును, ఇది ఒక పెద్ద ఇల్లు, ఉన్నదే ఒక రూము, ఆమెకు నీళ్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, నీకు అంత బాధగా ఉంటే నువ్వే వెళ్లి తీసుకుని రావచ్చు కదా, పెళ్లి జరిగి 1 రోజు కూడా కాలేదు, అప్పుడే తల్లి మీద కోపం తెచ్చుకుంటున్నావని అంటుంది. తర్వాత లక్ష్మి వాళ్ళ అత్తయ్యకు తాగడానికి నీళ్లు తీసుకుని వస్తుంది. కాని శుక్లా వాళ్ళమ్మ మళ్ళీ టీ చేసుకుని రమ్మని లక్ష్మికి చెప్తుంది. అప్పుడే శుక్లా వాళ్ళ నాన్న టీవీని ఆన్ చేస్తాడు. దానితో శుక్లా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆ టీవీలో సీరియల్ చూస్తూ టీవీకి అతుక్కుపోతారు. అందుకని శుక్లాకి చాలా కోపం వస్తుంది. ఆ రోజు రాత్రి శుక్లా ఫస్ట్ నైట్ కోసం రెడీ అవుతూ ఉంటాడు. కాని వాళ్ళ అమ్మ నాన్న మాత్రం టీవీలో సీరియల్ అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు శుక్లా వాళ్ళ అమ్మతో మనం నిద్రపోయే సమయమైంది, మీరు రాత్రంతా ఇలానే టీవీ చూస్తూనే ఉంటారని అంటాడు. అప్పుడు శుక్లా వాళ్ళ అమ్మ, నువ్వెందుకిలా అంటున్నావో నాకు బాగా తెలుసు, కొన్ని రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవు, అంతవరకు మనమందరం ఒకే చోట నిద్రపోవాలని చెప్తుంది. తర్వాత శుక్లా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు నిద్రపోతూ ఉండగా శుక్లా లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత శుక్లా మెల్లగా లక్ష్మిని టచ్ చేస్తాడు. దానితో లక్ష్మి చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. అప్పుడు శుక్లా వాళ్ళ అమ్మకి వీడు లక్ష్మిని ఏదో ఒకటి చేసి ఉంటాడని అనుమానం వస్తుంది. అందుకని తన భర్తను శుక్లా దగ్గరకు పంపించి లక్ష్మిని తన పక్కన నిద్రపోమని చెప్తుంది. నెక్స్ట్ రోజు శుక్లా లక్ష్మితో మాట్లాడాలని చూస్తూ ఉంటాడు. కాని ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే శుక్లా సిస్టర్ రూప తన భర్తతో గొడవపడి ఇంటికి వచ్చి ఏడుస్తుంది. అందుకని శుక్లా అసలు ఏం జరిగిందో చెప్పు అని రూపాని అడుగుతాడు. అప్పుడు రూప, నా భర్తకి నాకంటే తన తల్లి ఎక్కువైపోయింది, అందుకే ఈ రోజు నన్ను కొట్టాడు, నాకు పిల్లలు పుట్టడం లేదు అని రోజు నన్ను మా అత్తయ్య తిడుతుంది, నేను మాత్రం మా ఇంటికి వెళ్ళను, మీకు నేను భారమైతే ఇప్పుడే చెప్పండి, ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకుంటాను, కాని నేను మాత్రం మా ఇంటికి చచ్చినా వెళ్ళను అని చెప్తుంది. దానితో శుక్లా, ఎవరైనా భర్తతో గొడవపడి ఇలా ఇంటికి వస్తారా, ఆడవాళ్లు ఎప్పుడు భర్త ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఇలా గొడవపడి రాకూడదని అంటాడు. దానితో శుక్లా వాళ్ళమ్మ, తనకి ఎవరు లేరు అనుకున్నావా, ఎందుకిలా మాట్లాడుతున్నావు, అసలే నా కూతురికి ఆరోగ్యం బాగాలేదు, ఆమె భర్తనే వచ్చి ఎందుకు కొట్టాడో చెప్పి తీసుకుని పోయేంత వరకు ఇక్కడే ఉంటుందని చెప్తుంది. అయితే శుక్లా వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి ప్లేస్ లేదు, మళ్ళీ తన సిస్టర్ భర్తతో గొడవపడి ఇంటికి వచ్చింది. అందుకని శుక్లాకి ఏం చేయాలో అర్థం కాక నీ ఇష్టం వచ్చినట్లు చేసుకొని అక్కడ నుండి వెళ్లిపోతాడు. తర్వాత శుక్లా ఆటో నడపడానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు శుక్లా లక్ష్మి వైపు చూసి తనతో మాట్లాడడానికి వీలు లేకుండా ఇప్పుడు తన సిస్టర్ కూడా తోడైందని చాలా ఫీల్ అవుతాడు. అయితే శుక్లా ఒక ఆటోని అద్దెకి తీసుకుని పగలు రాత్రి ఆటో నడిపి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. తర్వాత శుక్లా ఒక బీచ్ దగ్గర కూర్చొని లక్ష్మితో మాట్లాడాలని ఫోన్ చేస్తాడు. అయితే లక్ష్మి శుక్లాతో మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతుంది. అప్పుడు శుక్లా ఫోన్లో మాట్లాడుతుంది, నేనే,
నువ్వు ఎలా ఉన్నావు? గత రాత్రి నీకిష్టం లేకుండా నిన్ను తాకినందుకు నన్ను క్షమించు. ఏదో కంగారులో అలా జరిగిపోయింది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఈ రాత్రి నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రేమతో ఒక పువ్వులా నవ్వుతూ తలుపు తీస్తావు కదా అని చెప్తూ ఉంటాడు. అప్పుడే శుక్ల వాళ్ళమ్మ ఫోన్ తీసుకుని మాట్లాడింది చాలు కాని నువ్వు తొందరగా ఇంటికి రా అని చెప్తుంది. తర్వాత శుక్ల లక్ష్మిని తలుచుకుంటూ ఇంటికి వస్తాడు. ఆ రోజు రాత్రి శుక్ల వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరికి డిస్టర్బ్ కాకుండా ఉండటానికి కొన్ని పాత సూట్ కేసులను గోడల అడ్డంగా పెట్టి ఉంటాడు. అందుకని శుక్ల లక్ష్మిని నిద్రలేపి తనని హక్ చేసుకుంటాడు. కాని అప్పుడే రూపాకి తన భర్త వదిలిపెట్టినట్లు పీడకల వస్తుంది. అందుకని నిద్రలేచి ఏడుస్తూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. నెక్స్ట్ రోజు శుక్ల ఆటో నడపడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు శుక్ల వాళ్ళమ్మ పక్కింటి ఆమెతో మేము మార్కెట్కి వెళ్తున్నాము. అంతవరకు మీరు మా లక్ష్మికి తోడుగా ఉండని అని చెప్తుంది. అది విన్న శుక్ల తన భార్యకి కావలసినవన్నీ తీసుకుని ఇంటికి వస్తాడు. అయితే వాళ్ళ ఇంట్లో పక్కింటి ఆమె ఉంటుంది. అప్పుడు ఆమె శుక్లాని చూసి నువ్వు ఇంత త్వరగా ఇంటికి వచ్చావు. మీ అమ్మ ఇంట్లో ఎవరు ఉండరు, లక్ష్మికి తోడుగా ఉండమని నాతో చెప్పిందని అంటుంది. దానితో శుక్ల అమ్మ లక్ష్మిని కూడా తీసుకుని రమ్మని చెప్పింది. అందుకే వచ్చాను అంటాడు. దానితో ఆమె అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత శుక్ల తన భార్యని ఒక హోటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ శుక్ల లక్ష్మితో నీతో మాట్లాడడానికి నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఎందుకంటే ఇంట్లో మనం మాట్లాడుకోవడానికి సమయం దొరకడం లేదు. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నిన్ను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటాను. మా చెల్లెలి భర్తలా నిన్ను బాధ పెట్టను. త్వరలో మన ఇద్దరికి ఒక ఇల్లు తీసుకుంటాను అని చెప్తాడు. తర్వాత శుక్ల లక్ష్మి చేతులకు గాజులు తొడిగి తన కోసం తెచ్చిన వాటన్నిటిని లక్ష్మికి ఇస్తాడు. అలా ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి ఆ అమ్మాయి ఎవరి భార్యనో చెప్పు అని శుక్లాని అడుగుతారు. దానితో శుక్ల సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆమె నా భార్య అని చెప్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆమె నీ భార్య అయితే 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని శుక్లాని కొడతాడు. అది చూసి లక్ష్మి చాలా ఫీల్ అవుతుంది. తర్వాత శుక్ల లక్ష్మికి తనకి పెళ్లైన ఒక ఫోటోని ఆ పోలీసులకు చూపించడంతో వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ లక్ష్మిని ఒక బజార్ దానిలా చూస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్లి చాలా ఫీల్ అవుతారు. అప్పుడే శుక్ల వాళ్ళ అమ్మా నాన్న మార్కెట్ నుండి ఇంటికి వస్తారు. అప్పుడు రూపా లక్ష్మిని చూసి అరే లక్ష్మి నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు అని నవ్వుతుంది. ఆ రోజు రాత్రి అందరు నిద్రపోతూ ఉండగా శుక్ల కళ్ళు తెరచి లక్ష్మిని చూస్తాడు. కాని లక్ష్మి తన పక్కలో కనిపించదు. అయితే లక్ష్మి బయట కూర్చొని హోటల్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు శుక్ల ఆటోలో ఒక అమ్మాయిని తీసుకుని వెళ్తాడు. అయితే ఆ అమ్మాయి 2000 రూపాయల నోటు ఇస్తుంది. అప్పుడు శుక్ల మేడం నా దగ్గర చిల్లర లేదు, దయచేసి చిల్లర ఇవ్వండి అని అడుగుతాడు. దానితో ఆ అమ్మాయి నీ దగ్గర చిల్లర లేకుంటే డబ్బులు కూడా తీసుకోకు అని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు శుక్ల వెంటనే మేడం ఆగండి, కావాలంటే నేను చిల్లర మార్పించుకొని వస్తాను అంటాడు. దానితో ఆ అమ్మాయి నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే తాకడానికి ట్రై చేస్తావు అని నోటికి వచ్చినట్లు తిడుతుంది. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి రావడంతో ఆ అమ్మాయి అంకుల్ ఈ ఆటోవాడు చూడు నా వెనకాల పడుతున్నాడు అని చెప్తుంది. దానితో ఆ వ్యక్తి నువ్వు ముందు ఇక్కడ నుండి పోతావా లేదా అని శుక్లాని తిడతాడు. అప్పుడు శుక్ల ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత లక్ష్మి వాళ్ళ అత్తయ్య రూపా ముగ్గురు కూరగాయలు కొనడానికి వెళ్తారు. అక్కడ రూపా లక్ష్మితో శుక్ల నిన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు, రాత్రి కూడా అంతే సంతోషంగా చూసుకుంటున్నాడని అడుగుతుంది. కాని లక్ష్మి దానికి సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉండిపోతుంది. తర్వాత రూపా నా భర్త అయితే నన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టి ఉండేవాడు కాదు, నన్ను 1 నెల రోజులు సరిగ్గా నిద్రపోనివ్వలేదు, శుక్ల కూడా అలానే ఉంటాడని అడుగుతుంది. కాని లక్ష్మి దానికి సమాధానం చెప్పలేకపోతుంది. దానితో రూపాకి వాళ్ళ ఇద్దరి మధ్య ఏమీ జరగడం లేదని అర్థమవుతుంది. ఇలా ఉండగా శుక్ల తన ఫ్రెండ్స్ తో పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్ని కష్టాలు ఉంటాయని మీరు నాతో ఎందుకు చెప్పలేదని అంటాడు. తర్వాత మా అమ్మ రూపాని ఒక మాట కూడా అననివ్వదు, ఎప్పుడు టీవీ చూడడమే ఆమె పని. ఇక మా నాన్న గురించి చెప్పాలంటే ఆయన ఒక దేవుడు. నా బాధను అర్థం చేసుకుని పాత సూట్ కేసులతో ఏకంగా గోడనే కట్టాడు. కాని ఏం లాభం, కనీసం నేను నా భార్యతో కూడా మాట్లాడలేకపోతున్నాను అని తన ఫ్రెండ్స్ తో చెప్పి చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు శుక్ల ఫ్రెండ్స్ ను ఒక పిరికివాడివి, నీకు అంత ధైర్యం లేదని అంటారు. దానితో శుక్ల నాకు ధైర్యం లేదా, నేను అంటే ఏమిటో చూపిస్తాను అని ఫుల్ గా తాగి ఇంటికి వెళ్తాడు. శుక్ల ఇంటికి వెళ్లిన తర్వాత తన సిస్టర్ రూపాతో గొడవ పెట్టుకుంటాడు. నువ్వు నీ భర్తకు సేవలు చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని తిడతాడు. దానితో శుక్ల వాళ్ళమ్మ ఇప్పుడు నువ్వెందుకు తాగొచ్చావని తిడుతుంది. తర్వాత శుక్ల స్పృహ కోల్పోయి తన ప్లేస్ లో నిద్రపోతాడు. నెక్స్ట్ రోజు శుక్ల నిద్రలేవగానే వాళ్ళమ్మ చాలా కోపంతో తన వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత శుక్ల బయటకు వెళ్లి చూస్తే తన చెల్లెలు రూప ఎక్కడికో కంగారు పడుతూ వెళ్తూ ఉంటుంది. అది చూసిన శుక్లకి అనుమానం వచ్చి తన సిస్టర్ ని ఫాలో అవుతూ వెళ్తాడు.
అయితే రూప ఒక రైల్వే గేటు దగ్గర తన భర్త సునీల్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు శుక్ల అక్కడికి వెళ్లి నువ్వు ఫోన్లో సునీల్తో మాట్లాడుతున్నావని అడుగుతాడు. దానితో రూప అవును, నేను నా భర్తతో మాట్లాడడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? నిన్న రాత్రి నువ్వు తాగి వచ్చి నీ మనసులో ఉన్నదంతా బయటకు చెప్పావు, నన్ను ఎన్ని మాటలు అన్నావో తెలుసా అని అంటుంది. అప్పుడు శుక్ల నిన్న రాత్రి నేను తాగి ఏం మాట్లాడానో నాకు నిజంగా గుర్తులేదు అని చెప్తాడు. దానితో రూప నాకు పెళ్ళైన కొన్ని రోజులకే నా భర్త జాబ్ మానేశాడు. తర్వాత ఇద్దరం కలిసి ఒక షాప్ ని ఓపెన్ చేశాము. కానీ సునీల్ రాత్రంతా తన ఫ్రెండ్స్ తో తాగి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిద్ర లేచి షాప్ కి వెళ్లేవాడు. దానితో ఒక నెల రోజులకే ఆ షాప్ ని మూసివేయవలసి వచ్చింది. చాలా రోజులుగా మాకు పిల్లలు పుట్టడం లేదు. పిల్లలు పుడితే దారిలోకి వస్తాడు అని డాక్టర్ దగ్గరకు వెళ్దామని చాలా సార్లు చెప్పాను. అయినా నా మాట వినిపించుకోడు. దీని వలన మా అత్తయ్య సూటిపోటి మాటలతో నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. అందుకే ఇంట్లో నుండి వచ్చాను అని చాలా ఫీల్ అవుతుంది. ఆ రోజు రాత్రి శుక్ల నిద్రలేచి తన సిస్టర్ ని చూస్తాడు. అయితే రూప నిద్రపోకుండా తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు శుక్ల వాళ్ళ బావ సునీల్ దగ్గరకు వెళ్లి రూప తనని ఎంతగా ఇష్టపడుతుందో చెప్పి ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పుడు సునీల్ రూపాతో నిన్ను కొట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇంకెప్పుడు మళ్ళీ అలా చెయ్యను, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, దయచేసి నా మీద నీకు నమ్మకం ఉంటే నాతో రాని రూపాని అడుగుతాడు. అప్పుడు శుక్ల వాళ్ళమ్మ నువ్వు ప్రతిసారి ఇలాగే చెప్పి నా కూతుర్ని తీసుకుని పోతావు, కానీ అక్కడ నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో మాకు తెలుసు. ఆమె ఏమి మీ ఇంటి పని మనిషి కాదు. మీ అమ్మ నా కూతుర్ని చాలాసార్లు అవమానించింది, కాబట్టి నా కూతుర్ని మాత్రం నీతో పంపించడం కుదరదని చెప్తుంది. దానితో శుక్లాకి చాలా కోపం వస్తుంది. అందుకని వాళ్ళమ్మతో సునీల్ తన తప్పుని తెలుసుకుని రూపాని తీసుకుని పోవడానికి వచ్చాడు. కాని మధ్యలో నువ్వెందుకు దీన్ని చెడగొడుతున్నావని తిడతాడు. అప్పుడు శుక్ల వాళ్ళమ్మ మేము మీ ఇద్దరిని ఎంతో కష్టపడి పెంచాము. నేను రూపాని ఎలా పెంచానో నిన్ను కూడా అలానే పెంచాను. కాని నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. అసలు నువ్వు నా కొడుకువే కాదు, లక్ష్మీనే నా కూతురని చెప్తుంది. దానితో శుక్ల కనీసం లక్ష్మిని కూతురు అన్నందుకు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మి వచ్చిన తర్వాత నువ్వు ఒక్క పని కూడా సరిగా చేయడం లేదు. నీళ్లు తీసుకొని రాపో, టీ తీసుకొని రాపో, కూరగాయలు తీసుకొని రాపో అని అన్ని పనులు లక్ష్మితోనే చేయిస్తున్నావు. అక్కడ రూప కూడా అలానే చెయ్యాలి. కాబట్టి రూప ఇంకా చిన్నపిల్ల కాదు. ఆమెకు ఏది తప్పు ఏది రైటో తనకి బాగా తెలుసు. చూడమ్మా, నేను కూడా మీతో పాటే సీరియల్ చూస్తూ కూర్చుంటే మన ఇల్లు కూడా గడవదు. మన సమస్యల్ని మనమందరం కూర్చొని పరిష్కరించుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలము. అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఏదైనా తప్పు మాట్లాడింటే నన్ను క్షమించు, లేదంటే మేము కూడా ఇంట్లో నుండి వెళ్లిపోతామని అక్కడ నుండి వెళ్లిపోతాడు. తర్వాత రూప తన భర్తతో వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి శుక్ల ఇంటికి వస్తూ ఉండగా దారి మధ్యలో ఒక వ్యక్తికి జ్వరంగా ఉంది అని అర్జెంటుగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలి అని 3 వ్యక్తులు శుక్ల ఆటోలోకి వస్తారు. తర్వాత వాళ్ళ 3 శుక్లాని ఎవరు లేని ప్లేస్ కి తీసుకుని వెళ్లి శుక్లాని దారుణంగా కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు బంగారు ఉంగరాన్ని తీసుకుని వెళ్లిపోతారు. తర్వాత శుక్ల ఆ దెబ్బలతో అలానే ఇంటికి వస్తాడు. లక్ష్మి శుక్లాని చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శుక్ల ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. దానితో లక్ష్మి మొదటిసారిగా నీ గురించి నాకు ఏమీ తెలియదని అంటుంది. అప్పుడు శుక్ల అయితే తెలుసుకొని చెప్తాడు. దానితో లక్ష్మి నా కోసం మీరు బుక్స్ పెన్నులు తీసుకున్నారు కదా అని అడుగుతుంది. అది విన్న శుక్ల ఈ విషయం నీకెలా తెలుసని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి మొన్న హోటల్లో చూశాను, నాకు డ్రాయింగ్ అంటే ఇష్టమని నీకెలా తెలుసని అడుగుతుంది. అప్పుడు శుక్ల నీకు ఏం కావాలో నాకన్నీ తెలుసని నవ్వుతాడు. అది చూసి లక్ష్మి మీ ముఖంపై అన్ని దెబ్బలు తగిలినా మీరు ఎలా నవ్వగలుగుతున్నారని అంటుంది. దానితో శుక్ల నాకు ఎంత భయంకరంగా దెబ్బలు తగిలినా నీ అందాన్ని చూసి నేను నవ్వుతూనే ఉంటాను అని చెప్తాడు. అప్పుడు లక్ష్మి మొదటిసారిగా శుక్ల అంటే తనకెంత ఇష్టమో చూపిస్తుంది. నెక్స్ట్ రోజు శుక్ల లక్ష్మి ఇద్దరు సరదాగల బీచ్ దగ్గరకు వెళ్లి కూర్చొని ఉంటారు. అప్పుడు లక్ష్మి నేను నీకు ఒకటి చెప్పనని అంటుంది. అప్పుడు శుక్ల ఏంటో చెప్పని లక్ష్మిని అడుగుతాడు. దానితో లక్ష్మి నీకు షర్టు చాలా బాగుందని అంటుంది. తర్వాత శుక్ల మా అమ్మ నీలాంటి అమ్మాయిని నాకు భార్యగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. అప్పుడు లక్ష్మి పెళ్లికి ముందు నా ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో అత్తమామలతో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని నన్ను చాలా భయపెట్టారు. మీ ఫ్రెండ్స్ కూడా అలానే చెప్పారని అడుగుతుంది. అప్పుడు శుక్ల వాళ్ళంతా పిచ్చి వాళ్ళని చెప్తాడు. తర్వాత లక్ష్మి నాకిలా మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందని చెప్తుంది. అప్పుడు శుక్ల నాకు కూడా అలానే ఉందని చెప్తాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది.